ఈరోజు పనులన్నీ కొంచెం వేగంగా ముగించుకొని మా పాతీదిలో వినాయక నిమజ్జనానికి బయలుదేరండి. పాతీదా అది ఎక్కడా అంటారా? మా శ్రీకాకుళంలో కంపోస్ట్ కాలనీ అండి. మా వీధి డీజేలో డ్యాన్స్ వేయకపోతే ఆ సంవత్సరం వినాయక చవితి సంపూర్ణమైనట్టు అసలు ఉండదండి నాకు. అందుకే వచ్చేసానండి. ఇప్పుడేం వినాయక చవితి కానీ మా చిన్నప్పుడు అండి, అంటే 2007 2008 ఆ టైంలో అన్నమాట. ఏటికెళ్ళి కర్రలు కొట్టి ఇసుక మోసి కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరి కొమ్మలు తెచ్చి పందిరేసి వర్షంకి కారిపోకుండా సిమెంట్ టెంకాయలు కప్పి వీధి వాళ్ళందరినీ విసిగించి విసిగించి చెందాలదండి. వచ్చిన డబ్బులో సగం బొమ్మకి, సగం పూజ సామాన్లకి, సగం డెకరేషన్లకి, గట్టిగా మాట్లాడితే పూజ సామాన్ల కన్నా డెకరేషన్కి ఎక్కువ పెట్టేవాళ్ళమండి. మా కృష్ణగారి ఇంటి నుంచి సీడీ ప్లేయర్ తెచ్చుకొని సీడీలో కొత్త సినిమా పాటలు ఎక్కించుకొని ఎప్పుడు పూజ అయిపోద్దా ప్రసాదం పనిచేసి పాటలు వేసుకుందామని ఎదురు చూసేవాళ్ళమండి. సాయంత్రం అయితే చాలండి, మా కృష్ణగాడు నేను ఆడొక పాటకి ఆడ తర్వాత నేను ఒక పాటకి అలా ఒకరి తర్వాత ఒకరు ఏదో ఈవెంట్ ఒప్పుకున్న డాన్సర్ లాగా 2-3 గంటలు డాన్సులేండి. తప్పు మాట, ఇప్పుడు నన్ను మొబైల్లో అప్పుడు లేవు కదండి. అందుకే మేము ఎలా ఎగిరినా సరే మా ఈది మొత్తం వచ్చి మా డ్యాన్సులు చూసి చప్పట్లు కొట్టేవారండి. 8:30-9 అయ్యేసరికి అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళి భోంచేసి పందిరిలో పడుకోవడానికి తలగడ దుప్పటి తెచ్చుకునే వాళ్ళమండి. ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఫ్యాన్ పక్కన అనమాట. ఆ చాలని జాగాలో నేను, మా ప్రశాంత్ గాడు, కృష్ణగాడు, ఈసిగాడు, టేకుడు, చిరసందుగాడు, పెద్దసందుగాడు ఇలాగా ఇంతమంది పడుకునే వాళ్ళమండి. అప్పట్లో తిప్పి కొడితే చందా 1500 నుంచి 2005 కానీ పెట్టిన ఖర్చులు రాయలేక కన్ఫ్యూజ్ అయిపోయామండి. అప్పట్లో మాకైతే వినాయక చవితికి ముందు 15 రోజులు, తర్వాత 10 రోజులు, అన్నదానంతో కలిపితే మొత్తం 30 రోజుల పండుగ అండి వినాయక చవితి అంటే మాకు. ఈ 30 రోజులు స్కూళ్ళు చదువు ఏవి గుర్తుండేది కాదండి. గట్టిగా మాట్లాడితే మా రోల్ నెంబర్లే మర్చిపోయామండి.